అందరికీ నమస్కారం. చిటికెడు ఉప్పు ఎంత రుచిస్తుందో అందరికీ తెలుసు. అలాగే ఉప్పు మన జీవితంలో శుభాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తుంది అంటే ఇక ఆలస్యం చేయకుండా ఆ ఉప్పు ఏం చేస్తుందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! కాబట్టి ఈ వీడియోని మీరు చివరిదాకా వినండి. ఉప్పుని దిష్టి తీయడానికి ఉపయోగిస్తారని చాలా మందికి తెలుసు. అంటే నెగెటివ్ ఎనర్జీని లాగేస్తుంది ఉప్పు అని చాలా మంది నమ్ముతారు. ఇప్పటికీ కూడా ఏ దిష్టి తీసినా తీయకపోయినా ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు. మరి ఉప్పుతో మనం డబ్బుని కూడబెట్టుకోవడం లేదా సంపాదనని ఆకర్షించడం ఎలా అంటే దానికి కొన్ని పద్ధతులున్నాయట. అవేంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిశలో లేకపోతే ఈశాన్య దిశలో ఉప్పు అనేది పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు పండితులు. ఇలా ఉంచడం వల్ల మంచి పనులకి మన ఇల్లు రెడీగా ఉన్నట్టే. అంతేకాకుండా ధనాన్ని ఆకర్షించడానికి కూడా మన ఇల్లు సిద్ధం చేసుకోవడం అన్నమాట. మీ ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతూ ఉన్నాయా? మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదా? అయితే ఖచ్చితంగా ఉప్పుని ఇలా ఉపయోగించండి. ఎలా అంటారా? ఒక గుప్పెడు ఉప్పు తీసుకోండి, దానిలో కొంచెం ఆవాలు కలపండి, ఇంటి చుట్టూ వీటిని వేస్తే దిష్టి పోతుందట. నరదిష్టి వల్ల గొడవలు అవుతాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా కొత్తగా వివాహం జరిగిన చిన్న పాపలు ఇంట్లో ఉన్న దిష్టి తీయడం మాత్రం అస్సలు మర్చిపోరు. కాబట్టి మీరు కూడా ఈ ఉప్పు ఆవాలు చిట్కాని ఫాలో అయ్యి చూడండి. ఇది నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసి ఇంట్లో మంచి జరిగేలాగా చూస్తుంది. మీరు ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేస్తున్నట్లయితే ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఆ నీళ్లతో ఇల్లు తుడిస్తే ఇల్లు శుభ్రపట్టవే కాదు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇక ఒక చిట్కా ఏంటి అంటే, మీ ఇంట్లో సంపద ఎప్పుడు స్థిరంగా ఉండాలి అంటే ఎర్రటి బట్టలో కొంచెం ఉప్పు తీసుకొని కిచెన్లో ఎవరికి కనపడకుండా దాచి ఉంచాలట. ఈ పద్ధతి పాటించడం వల్ల మీ ఇంట్లో ఉన్న నిధి ఎక్కడికి కదలకుండా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మీరు ఉప్పు ఎవరికైనా దానం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ సమయంలోనే చేయండి, వేరే సమయాల్లో చేయొద్దు అంటున్నారు. ఒకవేళ మీరు తప్పుగా ఉప్పును దానం చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయట. కాబట్టి ఉదయం లేకపోతే మధ్యాహ్న సమయంలోనే ఉప్పుని దానం చేయాలి. సాయంత్రం సమయంలో ఉప్పుని ఎవరికి దానం చేయొద్దు అని చెప్తున్నారు. కాబట్టి ఉప్పుని కేవలం కూరల్లో మాత్రమే కాదు, దిష్టి తీయడానికి మాత్రమే కాదు, ఇంకొన్ని విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.